హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మల్లికా బాస్ గారు. తను ధ్యానం గురించి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేయడం వల్ల మనకు కలిగే ఆనందం గురించి తన మాటల్లో ఒకసారి విందాము. తను యూకేలో అలాగే ఇండియాలో కూడా తను టీచ్ చేస్తూ వస్తుంది. సో ఆమె ఈరోజు మనతో పాటు ఉన్నారు మల్లికా బాస్ గారు. హాయ్ మ్యామ్. హలో. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది బిజీగా ఉంటారు. ఆఫీస్‌కెళ్ళాలి అటు ఇటు అనేసి. అలాంటి వాళ్ళకి అంటే టైం లేని వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అంటే ధ్యానం చెయ్యాలి అనుకోని కానీ హ్మ్. వాళ్ళకి టైం ఉండదు కొంతమందికి. హ్మ్. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా? హ్మ్. ఒకసారి ఒక ఒకతను ఇలాగే బిజీగా ఉండే ఒక బిజినెస్ మ్యాన్ ఒక గురువుగారి దగ్గరికి ఎళ్లి అడిగారు. నేను ఇట్లా బిజీగా ఉంటానండి. టైం ఉండట్లేదు. ఏం చేయాలి అని. హ్మ్. అయితే "నువ్వెందుకు బిజీగా ఉంటున్నావు" అంటే, "నేను డబ్బు సంపాదించడానికి, మా ఫ్యామిలీని బాగా చూసుకోవటానికి అండ్ ఆనందంగా ఉండటానికి" అని చెప్పారు. హ్మ్. ఇవన్నీ నువ్వు నువ్వు సంపాదిస్తున్నావు సరే, భోజనం చేస్తున్నావు సరే, స్నానం చేస్తున్నావు సరే, ఇవన్నీ లేకుండా నువ్వు బతకలేవు. కానీ ఈ ధ్యానం అనేది నీ మనసుకు ఆహారం. హ్మ్. భోజనము నీ శరీరానికి ఆహారం అయితే, ధ్యానం నీ మనసుకు ఆహారం. నువ్వు శరీరానికి ఆహారం ఇస్తున్నావు కానీ, మనసుకు కూడా మరి ఆహారం ఇవ్వాలి గదా! ప్రశాంతమైన మనసు ఉన్నప్పుడే కదా నువ్వు ఈ ఆనందాన్ని అనుభవించగలిగేది అని అన్నారు. హ్మ్. సో, ఏంటంటే మనము ఎప్పుడైతే మన మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటే, బిజీ లైఫ్ అనేది ఆహ్, ఎలా మనము దాన్ని ఎట్లా స్కెడ్యూల్ చేసుకోవచ్చు మన లైఫ్. మన కంట్రోల్‌లో ఉంటుంది. మన స్కెడ్యూల్ కానీ, మనము ఎలా అయితే అన్నం తినడానికి ప్రయారిటీ ఇచ్చి రోజు ఎవ్రీడే అవును. ఎంత బిజీగా ఉన్నా అవును. తింటాం కదా! అవును. అలాగే ధ్యానానికి ప్రయారిటీ ఇచ్చి చేసినప్పుడు లైఫ్ ఇంకా ఇట్ విల్ బి మోర్ ఆర్గనైజ్డ్. ఓకే. ఇంకా బాగా ఎఫెక్టివ్‌గా పనులు చేయగలుగుతాము. ఇంకా ఫాస్ట్‌గా అయిపోతాయి పనులు. హ్మ్. ఆహ్, ఒక బ ఒక ప్రోవర్బ్ ఉంది. ఏంటంటే, "ఇఫ్ యూ డు నాట్ హావ్ టైమ్ టు మెడిటేట్ ఫర్ 15 మినిట్స్, దెన్ యూ హావ్ టు మెడిటేట్ ఫర్ 1 అవర్." అంటే 15 నిమిషాలు ధ్యానం చేయడానికి టైం లేపోతే, గంట ధ్యానం చేయాలి నువ్వు అప్పుడు అన్నారు. హ్మ్. అంటే 15 నిమిషాలు చే చేయలేని స్థితిలో ఉంటే నీ మనసు, నీ ఆలోచనలు అన్నీ ఎలా ఉంటాయి? చిందరవందరగా అయ్యుంటాయి. అవును. అప్పుడు నువ్వు డెఫినెట్‌గా ఇంకా ఎక్కువ టైం పెట్టి 1 అవర్ అయినా చేసి దాన్ని ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకురావాలి. అప్పుడు నీ లైఫ్ కానీ, నీ ఆలోచనలు కానీ, నువ్వు చేసే ప్రతి పని కానీ ఒక సిస్టమాటిక్‌గా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఓకే. సో, మనము ప్రయారిటైజ్ చేసుకోవాలి. మెడిటేషన్ ప్రయారిటైజ్ చేస్తే మిగతా పనులన్నీ కూడా ఆటోమేటిక్‌గా అయిపోతూ ఉంటాయి. అంటే కొంతమంది ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు గదా మేడం. హ్మ్. అంటే ఇప్పుడు వర్క్ పరంగా కానీ, ఇంట్లో ప్రాబ్లమ్స్ పరంగా కానీ, ఎక్కువ ఓవర్ థింక్ చేసే వాళ్ళకి ఆలోచనలనేవి వెంటనే వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ధ్యానం ఎలా యూజ్ అవుతుందంటారు? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి అన్న తపన ఉండాలి. ఓకే. బుద్ధుడు ఒక స్టోరీ చెప్పారు. ఇట్లాగే ఒకతనెళ్లి బుద్ధుడిని అడిగితే, "నాకు ఆలోచనలు అస్సలు తగ్గట్లేదండి. నేను మెడిటేషన్‌లో కూర్చోలేకపోతున్నాను. హ్మ్. ఎలాగు?" అని అడిగితే, బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఒక దగ్గరలో ఒక లేక్ ఉంది. అక్కడి నుంచి నాకు వాటర్ తీసుకురా అని చెప్పారు. సరే అని అతను వెళ్తాడు వాటర్ తేవటానికి. అక్కడ ఏమై ఉంటుందంటే, ఆ లేక్‌లో అప్పుడే ఒక ఎడ్ల బండి ఎళ్ళేసరికి ఆ వాటర్ అంతా బాగా బురదగా అయిపోయి ఉంటాయి. అతను తిరిగొచ్చేసి బుద్ధుడికి చెప్తాడు. "ఆ వాటర్ బాలేదండి. తాగటానికి పనికిరావు. అందుకే నేను తేలేదు" అంటాడు. సరే మళ్ళీ కొంత 1 అవర్ అయ్యాక బుద్ధుడు మళ్ళీ వెళ్ళి వాటర్ తీసుకురా అంటే అప్పటికి మడ్డంతా కిందకి సెటిల్ అయిపోయి ఉంటుంది. ఆ బురదంతా. వాటరు ఫ్రెష్ వాటర్ పైకొస్తాయి. అతను వాటర్ తెచ్చి బుద్ధుడికిస్తాడు. "సో చూసావా నువ్వు ఏమైంది ఫస్టు నీకు అది డిస్టర్బెన్స్ ఎడ్ల బండెళ్ళినప్పుడు వాటర్ అంతా డిస్టర్బ్ అయ్యి అదంతా బురదతో నిండిపోయింది. అట్లాగే నీ మనసులో కూడా ఆలోచనలు ఉంటాయి. అవన్నీ నీ మనసంతా నిండిపోయి ఉంటాయి. నీ మెదడంతా నిండిపోయి ఉంటాయి. నువ్వేం చేయాలి? టైం ఇవ్వాలి దానికి సెటిల్ అవ్వటానికి. ఎప్పుడైతే నువ్వు ధ్యాన సాధన చేస్తూ, శ్రద్ధతో చేస్తూ ఉంటే టైంతో ఈవెంచువల్‌గా ఆ ఆలోచనలన్నీ సెటిల్ అయిపోతాయి. ఓకే. కొంత టైంకి అందరికీ ధ్యానం అనేది కుదురుతుంది. హ్మ్. ఆ సెటిల్ అయ్యే పీరియడ్‌లో మనం కొంచెం ఓపికగా చేసుకుంటూ వెళ్ళాలి. శ్రద్ధతో ప్రాక్టీస్ చేసినప్పుడు డెఫినెట్‌గా అందరికి ధ్యాన సాధన అనేది వస్తుంది. హ్మ్. పత్రి సార్ చెప్తారు. 41 రోజులు కూర్చొని ధ్యానం చేస్తే ఎవరైనా కూడా ఆ ధ్యానం యొక్క మాధుర్యాన్ని అనుభవించవచ్చు అని. ఏంటంటే ఈ 41 డేస్ మనం కన్సిస్టెంట్‌గా ఒక టైం పెట్టుకొని ఎవ్రీడే క్రమం తప్పకుండా చేసినప్పుడు
ఆలోచనలు అనేవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఫస్ట్ రోజు ఆ బురదలాగా అంతా ఉంటాయి, మెదడంతా ఉంటాయి. బట్ ఈవెంచువల్గా చేస్తూ ఉంటే సెటిల్ అయిపోయి ధ్యానం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. మనము యాక్సెప్ట్ చేయాలి ఆలోచనలు వస్తున్నాయి. మనము ధ్యానము అంటే ఆలోచనలు లేకుండా ఉండటం కాదు, ఆలోచనల్ని గమనిస్తూ ఉండటం అన్నమాట. సో, అది మనము తపనతో చేసినప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేస్తూ ఇంకా ధ్యాన సాధన ముందుకు తీసుకెళ్ళాలని ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంతోమంది యోగులు ఎన్నో టిప్స్ ఇచ్చారు. ఓకే. నేను కూడా ట్రైన్ యువర్ మైండ్ అనే ప్రోగ్రామ్ ఉంది. ప్రబోధ్ గారు డిజైన్ చేశారు. గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ గారు ఆలోచన లేకుండా ధ్యానం చేయగలుగుతారు. ఆయన ఆ స్థితికి రావటానికి ఎట్లా ఎట్లా వచ్చారు అన్న పాయింట్స్ అన్నీ కలిపి ఈ ట్రైన్ యువర్ మైండ్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. నేను తీసుకుంటూ ఉంటాను ఆ ప్రోగ్రామ్. ఓకే. టీచ్ చేస్తూ ఉంటాను. ఆ టెక్నిక్స్ అన్ని 5 days కోర్స్ ఉంటుంది, ఫ్రీ కోర్స్. సో అట్లాంటి కోర్సులు ఉంటాయి. ధ్యానం ఎవరైతే చేయాలి సీరియస్గా అనుకున్నారో అటువంటి వాళ్ళకి ఎన్నో రీసోర్సెస్ ఉన్నాయి. ఓకే. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయగలుగుతారు. తపన ఉండాలి, చేయాలి అన్న ఇంటెన్షన్ ఉండాలన్నమాట. సో అంటే దానికి పర్టికులర్‌గా ఏదైనా టైం ఉంటుందా? అంటే మార్నింగ్ చేయాలి, ఎర్లీ మార్నింగ్ చేయాలి, లేదంటే నైట్ చేయాలి అనేసి? అంటే ఇది మనిషి యొక్క ఇండివిజువల్ చాయిస్ అనమాట. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఆలోచనలు రావు. ఆ టైంలో లేవంగానే మన బ్రెయిన్ అనేది ఆల్ఫా స్టేట్లో ఉంటుంది ఆల్రెడీ. సో అప్పుడు ధ్యానం అనేది బాగా కుదురుతుంది, ఆలోచనలు లేకుండా ఉంటాయి. కొంతమందికి ఆఫ్టర్నూన్ టైము అంటే పనులన్నీ అయిపోయాయి, నాకు ఇప్పుడేం పనులు లేవు అనుకున్నప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. కొంతమంది రాత్రి పడుకునే ముందు బాగా అలసిపోయి ఉంటారు, అప్పుడు బాగా కుదురుతుంది. సో ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలి మీరే, ఏ టైంలో నేను ధ్యానం చేస్తే బాగుంది, ఎప్పుడు ఆలోచనలు తక్కువగా ఉన్నాయి, ఎప్పుడు ఎక్కువసేపు కూర్చోగలుగుతున్నాను అని చెక్ చేసుకొని ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఏ టైం అయినా ఓకే. ఓకే. అంటే పర్టికులర్‌గా 15 మినిట్స్, 1 అవర్ అలా ఉంటుందా? మనకి ఇష్టం ఉన్నంత సేపు చేసుకోవచ్చా మేడం? పత్రి సార్ ఏం చెప్తారంటే మీ ఏజ్ ఎంతో, అంటే ఇప్పుడు 20 సంవత్సరాల వయసు అనుకోండి, 20 సంవత్సరాలు ధ్యానం చేయాలి, 20 నిమిషాలు ధ్యానం చేయాలి అనేసి చెప్తారు. ఓకే. 40 సంవత్సరాల వాళ్ళు 40 నిమిషాలు ధ్యానం చేయాలి అని చెప్తారు. అది మినిమం అంత వరకు వెళ్తూ ఉండాలి. ఇంకా మ్యాక్సిమం మనం ఎంతైనా చేసుకోవచ్చు. నిజంగా అంటే మనం ధ్యానం చేయడం వల్ల మనం డైలీ మన జీవన శైలి అనేది మారుతుందంటారా ఖచ్చితంగా? ఖచ్చితంగా మారుతుందండి. ఓకే. అది ఎట్లా అంటే నేను చెప్పినట్లు ధ్యానం అనేది మన మనసుకి ఫుడ్. అండ్ మనము ఫుడ్ పెట్టినప్పుడు అది ఎంతో శక్తివంతంగా ఉంటుంది కదా. మనం తీసుకునే డెసిషన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఓకే. అండ్ ఒక క్లారిటీ క్లియర్గా ఉంటుంది మనకి. మన పాత్ అనేది లేకపోతే ఇప్పుడు ధ్యానం చేయకపోతే అంతా చిందరవందరగా ఉంటుంది లైఫ్. అంటే ఎక్కువ మనం ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, స్ట్రెస్, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఎక్కువ డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ధ్యానం బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. చాలా చాలా డెఫినెట్గా యూజ్ అవుతుంది. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఎన్నో రీసెర్చ్లు చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న స్ట్రెస్తో కాకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉండటం అలవాటు అవుతుంది. ప్రజెంట్ మూమెంట్ అంటే ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది, మనము ఫ్యూచర్ గురించి ఆలోచించడం కానీ లేదా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆ స్ట్రెస్ వస్తుంది. కానీ ధ్యానం చేసే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. అంటే ఇప్పుడేం జరుగుతుంది దానికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అట్లా అది అలవాటు అవుతుంది. దానివల్ల లైఫ్ ఎంతో మారిపోతుంది. వాళ్ళు ప్రజెంట్ మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జరుగుతున్న దాన్ని 100% ఫోకస్తో చేస్తూ చక్కగా జీవిస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? ఎవ్రీడే ఒక టైం పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే. అండ్ ఆ టైంలో నేను డెఫినెట్గా కూర్చుంటాను అని అనుకోవాలి. మీరు ధ్యానంలో కూర్చొని చక్కగా చాలా గురువులు ఉన్నారు, లేకపోతే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నెట్లో. నేను ఫాలో అయింది PSSM ప్లాట్ఫామ్, అంటే పత్రిజీ గారు స్థాపించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనే ప్లాట్ఫామ్.
ఆ ప్లాట్ఫామ్లో ఏంటంటే పత్రి సార్ ఆనాపాన సతి అనే మెడిటేషన్ నేర్పించారు. అదేంటంటే శ్వాసతో అనుసంధానమై ఉండటం, జస్ట్ ఇన్ బ్రెత్ అవుట్ బ్రెత్ని అబ్జర్వ్ చేయడం. చాలా సింపుల్ టెక్నిక్, చాలా పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్. అంత సింపుల్ టెక్నిక్ ఎవరైనా చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే మనము ఫస్ట్ కొన్ని రోజులు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఒక గ్రూప్తో ఉంటే మనకి మోటివేషన్ వస్తుంది. ఏదో ఒక గ్రూప్తో కలవండి. గ్రూప్ ఒక టైం పెట్టుకొని రోజు ఈ టైంకి మెడిటేషన్ గ్రూప్స్ చాలా ఉన్నాయి, మెడిటేషన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆ గ్రూప్తో కలిసి ఎవ్రీడే కూర్చొని కన్సిస్టెంట్గా 41 డేస్ చేయాలి. అప్పుడు అది అలవాటైపోయి ధ్యానం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. ఎట్లా అయితే మనము భోజనం చేయకుండా ఉండలేము, నీళ్లు తాగకుండా ఉండలేము, అట్లా ధ్యానం చేయకుండా ఉండలేని పరిస్థితి. అంటే అది అది అంత ఇంపార్టెంట్ అయిపోతుందన్నమాట లైఫ్లో. దానివల్ల ఉన్న బెనిఫిట్స్తో ఇంపార్టెంట్గా మనము తప్పనిసరిగా చేసుకోవచ్చు. దీనికి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అండ్ ధ్యాన ప్రచారం అని 3 ప్రిన్సిపల్స్ చెప్పారు పత్రి సార్. స్వాధ్యాయం అంటే మెడిటేషన్ రిలేటెడ్ బుక్స్ చదువుకుంటూ మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సజ్జన సాంగత్యం అంటే లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి ఉండాలి. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వేరే వాళ్ళతో కలిసినప్పుడు మనకు కూడా ధ్యానం చేయాలి అన్న తపన వస్తుందన్నమాట. అండ్ ధ్యాన ప్రచారం అంటే మీరు ఏం నేర్చుకున్నారు, ఏ నేర్చుకుంటే ఏ అని టీచ్ చేయండి పక్కన వాళ్ళకి, బి నేర్చుకుంటే బి అని టీచ్ చేయండి. ఎందుకంటే మనము టీచ్ చేసినప్పుడే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది, ఇంకా గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో మీతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పండి, నేర్పించండి. వాళ్ళ లైఫ్ కూడా సంతోషకరంగా చేసుకోవడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక మంచి పని చేసినట్లు ధ్యాన ప్రచారం ఈజ్ హైయెస్ట్ అని చెప్తారు. సో ఈ 3 స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా ఈ ధ్యాన జీవితంలో ధ్యానం అనేది మన జీవితంలో పార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు ధ్యానం గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు అంటే మనం వెంటనే మనకు అలవాటు అవ్వదు. అలవాటు అవ్వడానికి మీరు ఎలా చేసేవాళ్ళు స్టార్టింగ్లో? నాకు ధ్యానం ఆటోమేటిక్గా చాలా డీప్లోకి వెళ్ళిపోయేదాన్ని. నేను కూర్చుంటే చాలు, ధ్యానంలో కూర్చుంటే చాలు, ఆనందం అనేది వచ్చేది లోపల. బ్లిస్ కనెక్ట్ అయ్యేదాన్ని. కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే బ్లిస్తో అలా ఉండిపోయేదాన్ని. సో ధ్యానం చేయటానికి నాకు ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ధ్యానం చేసేవాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తే యూనివర్స్ 10 అడుగులు ముందుకు మనకి పాత్ క్లియర్ చేస్తుంది, మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఎవరికైనా, నాకు ధ్యానం చేయడానికి ఈ అడ్డంకులు ఉన్నాయంటే, మీరు ఫస్ట్ స్టార్ట్ చేయటం మొదలు పెడితే మీకు తపన శ్రద్ధ ఉంటే యూనివర్స్ ఆటోమేటిక్గా అన్నీ క్లియర్ చేసేస్తుంది అండ్ బ్యూటిఫుల్గా పాత్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ధ్యానం చేసే వాళ్ళకి అడ్డంకులు వస్తున్నాయి అంటే అవి వాటి నుంచి వాళ్ళు నేర్చుకొని ఇంకా ఎదుగుతారు. అలా అని ధ్యాన సాధన వదిలిపెట్టకూడదు. ఆ ధ్యానాన్ని కొనసాగిస్తూ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయేటట్లుగా యూనివర్స్ క్రియేట్ చేస్తుంది. చాలా ఈజీగా, మనసు ఉంటే మార్గం ఉండదు అన్నట్లు ఎటువంటి అడ్డంకాలు వచ్చినా వాళ్ళు ఈజీగా దాటుకొని ముందుకు వెళ్ళిపోతారు. ఓకే. అంటే మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీరు ఎలా ఓవర్కమ్ చేసేవాళ్ళు మేడం? నేను యూనివర్స్ ఫ్లోతో వెళ్ళిపోతూ ఉంటానండి. దేన్ని కూడా ప్రాబ్లం అనుకోను. నాకు అంటే ఇది కావాలి అని గట్టిగా ఏమీ అనిపించదు. అలా కానీ ఇది ఎందుకు అవుతుందా అని కూడా అనిపించదు. ఎందుకంటే ఐ కంప్లీట్లీ సరెండర్డ్ మై సెల్ఫ్ టు ద యూనివర్స్. ఏది జరిగినా కూడా అద్భుతమే. అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. యూనివర్స్ అరేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ యూనివర్స్ అరేంజ్ చేసింది, వచ్చాను, ఇస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ఒక సేవ జరుగుతుందని. అట్లా యూనివర్స్ ఏది అరేంజ్ చేసినవి అన్నీ నాకు తెలుసు. బ్యూటిఫుల్గా, మనం అనుకున్న దానికన్నా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తుంది యూనివర్స్. నేను ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. నాకు ఇది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, నేను ఇందాక చెప్పినట్లు నేను సేవ చేయాలని చూస్తూ ఉన్నాను. అది నేను నా జ్ఞాన పరిధిలో ఆ టైంలో ఉన్న సేవలు చిన్న సేవలు. అంటే ఏదర్ కేర్ హోమ్ పెట్టి
వాళ్ళని చూసుకోవడం అని కానీ అట్లా అట్లా ఆలోచిస్తూ ఉన్నాను నా పరిధిలో వరకే. కానీ యూనివర్స్ నా లైఫ్‌లోకి ధ్యానం తీసుకొని వచ్చి, ధ్యాన ప్రచారం చేసేసే భాగ్యం ఇచ్చిందంటే అది అసలు నా థాట్‌లో లేదు అప్పటికి. అంటే మనం అనుకున్న దానికన్నా బియాండ్ ఇస్తదనమాట. సో, ఆ ధ్యాన ప్రచారం అనేది అంత హైయెస్ట్ సేవ చేసే భాగ్యము నా ద్వారా జరుగుతుంది అంటే ఓకే. వాట్ ఎల్స్ డూ ఐ నీడ్ అని అనిపించింది. సో, ఆ రకంగా నాకు తెలుసు వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ ఫర్ మై గుడ్ ఓన్లీ. ఓకే. ఆ ట్రస్ట్‌తో నేను సరెండర్ అయి ఉంటాను యూనివర్స్‌కి. సో, ఓకే. అన్నీ కూడా ఏమన్నా మనకి నచ్చని విషయాలు జరుగుతుంటే ఒక్క నిమిషం, 2 నిమిషాల ఓకే. ఇది కొంచెం బాధ అనిపించొచ్చు. బట్ మనకి ఆ బ్రహ్మజ్ఞానం తెలుసు కదా! అంతా మాయ అండ్ అన్నీ కూడా మనం లెసన్స్ నేర్చుకోవడానికి వస్తాయి. ఆ లెసన్ ఏంటి? నేను నేర్చుకోవాల్సింది ఈ టైంలో నేను ఎలా బిహేవ్ చేయాలి అన్న జ్ఞానం కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందండి. అవును. సో, అంత బ్యూటిఫుల్ ధ్యానం చేస్తూ ఉంటే లైఫ్ ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ బ్యూటిఫుల్లీ.